గ్రీటింగ్స్ ఆఫ్ ద డే. నేను మీ జ్యోతి సైకాలజిస్ట్ ఫ్రమ్ విజయవాడ. మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మార్కెట్లో దొరకదు. మనకి ఉన్న రెస్పెక్ట్ని మనమే కాపాడుకోవాలి. దానికి ఒక్క 4 విధాలు ఫాలో అవుతే కాస్త సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అది ఎలా అంటే, ఎవరు ఏ మీటింగ్ అని పిలిచినా, లేకపోతే ఎవరు ఏ పని అని పిలిచినా సరే మీరు వెళ్ళొద్దు. వెళ్తే మీ ఇంపార్టెంట్ వర్క్స్ మానేసి చాలామంది సరే వాళ్ళు పిలిచారు కదా వెళ్దాం కదా అని వెళ్తూ ఉంటారు. కానీ మీకు వాల్యూ ఉండదు. మీకు పని పాట లేదేమో అందుకనే వచ్చారేమో చెప్పి అనుకుంటారు, కానీ మీకంటూ వాల్యూ ఉండదు. డోంట్ గో. సెకండ్ వన్ వచ్చేటప్పటికి చాలామంది ఏం చేస్తారంటే, చాలామందికి మన విషయాలు మన నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ కూడా చాలామంది నమ్మి మనము ట్రస్ట్ చేసి షేర్ చేసుకుంటాము. అలాగే ఎవరికి షేర్ చేయొద్దు. మీ విషయాలు అనేది ఎవరికి షేర్ చేయొద్దు. ఎందుకంటే మీ నెగిటివ్స్ అనేది తెలిస్తే మిమ్మల్ని బొమ్మలాటలాగా ఆడుకుంటారు. అదొకటి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఇంకొకటి థర్డ్ వన్ వచ్చి, ఎవరైనా ఏదైనా క్వశ్చన్ వేస్తే మీరు వెంటనే రిప్లై ఇవ్వద్దు. మీకు తెలిసినా సరే ఒక్క సెకండ్ అయినా ఆలోచించి రిప్లై ఇవ్వండి. ఎందుకంటే వెంటనే రిప్లై ఇస్తే వీళ్ళకి ఎంతవరకు తెలుసో అని చెప్పి అవతల వాళ్ళు ఆలోచనలో పడతారు. మనకు తెలుసని తెలీదు. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా జనాభా అడిగిన ప్రతిదానికి మీరు కొంతమంది యొక్క మొహమాటం మీద ఓకే ఓకే అంటూ ఉంటారు. అలాగే ప్రతి దానికి ఓకే అనద్దు. కొన్ని విషయాల్ని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడే ఇదవుతుంది. అవాయిడ్ చేయండి, కంపల్సరీగా ఇగ్నోర్ చేయండి. సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోండి. కంపల్సరీగా మీకంటూ ఒక వాల్యూ ఉంటుంది మార్కెట్లో. థ్యాంక్ యూ.